దేవుని వాక్యం వైపుకి మీ మనసును మళ్లించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము లేఖనాలను పరిశోధిద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. అందరూ కూడా మీ లేఖనాలు తెరచి, మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త అనేక పర్యాయములు విన్నటువంటి మాటలే మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. 14వ అధ్యాయము 13వ వచనం. యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ప్రియులారా, వాక్యాన్ని కాస్త మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఓ దినాన యేసుక్రీస్తు ప్రభువారు ఓ ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతానికి వెళ్ళారు అని ప్రజలు విని, ప్రజలు తెలుసుకొని, ఒకరికొకరు చెప్పుకొని అందరూ బయలుదేరి యేసుక్రీస్తును చేరడానికి వెళ్ళారు. ఎందుకంటే ఆయన నోట వచ్చే మాటలు వినడానికి ఒకటి, రెండవది ఆయన ద్వారా స్వస్థత పొందాలని, మేలు పొందాలని. అనేక మంది ప్రజలు పట్టణములలో నుండి బయలుదేరి కాలినడకను దేవుని దగ్గరకు చేరుకున్నారు. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఎంత దూరం వాళ్ళు ప్రయాణం చేశారు దేవుని వాక్యము కొరకు, దేవుని సన్నిధిని చేరటం కొరకు ఎంత దూరం ప్రయాణం చేశారు. ఈ దినాల్లో కొంత దూరం ప్రయాణం చేసి, ఈ దినాల్లో కొంత దూరం వెళ్ళి శ్రమపడి వాక్యం వినే విశ్వాసులు మనం చూడలేకపోతున్నాం. ప్రక్కనున్న మందిరానికి వెళ్ళలేకపోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సంచరించినటువంటి దినాలలో కాలినడకన చాలా దూరము ప్రయాణాలు చేశారు. మరికొన్ని చోట్ల వ్రాయబడిన మాట, ఆయన ఉన్న చోటికి దోణులెక్కి వెళ్ళారంట. దోణులెక్కి, ఉదాహరణకి ఇదివరకు ఇక్కడ పెనుమూడి దగ్గర బ్రిడ్జి లేనప్పుడు అటువైపుకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళేవాళ్ళు? హలో, బ్రిడ్జి లేనప్పుడు అక్కడ ఏముండేది? పడవ ఉండేది. ఒక పడవ రౌండ్గా తిరిగి వచ్చేది, ఒక పడవ ఎక్కి మళ్ళీ కొంచెం దూరం నడిచి మళ్ళీ ఇంకొక పడవ ఎక్కేవాళ్ళం. నాకు గుర్తు ఒకటైతే ఎలాగ తిరిగి వస్తూ ఉండేది. ఆ పడవ ప్రయాణం చేయకపోతే మన కృష్ణా జిల్లా వెళ్ళడానికి అవకాశం ఉండేది కాదు. నాగాయలంక అటువైపు వెళ్ళడానికి లాంచీలు ఉండేవి, గుర్తుందా? అలా ఉండేవి. అలాగే అక్కడ ప్రాంతంలో యేసుక్రీస్తు వెళ్ళినటువంటి ప్రాంతాలు చిన్న చిన్న సముద్రాలు, చిన్న చిన్న నదులు. వాటిని దాటటానికి ఈ పడవ సహాయంతో వాళ్ళు ప్రయాణం చేసేవాళ్ళు. సరే, యేసుక్రీస్తు ప్రభువారు భారం కలిగిన వాడు కాబట్టి, బాధ్యత ఆయన పైన ఉంది కాబట్టి, పరలోక రాజ్య మర్మములు చెప్పడానికి బయలుదేరి వెళ్ళాడు అంటే అర్థం ఉంది. కానీ అక్కడున్న ప్రజలు కూడా చూడండి, ప్రజలు కూడా వాక్యం వినడానికి దోణుల మీద ప్రయాణం చేశారు, కాలినడకను వెళ్ళారు. అంటే వీళ్ళు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారంటే దైవ సందేశాన్ని తెలుసుకోవటం కొరకు వాళ్ళు ప్రయాసపడ్డారు. ప్రియులారా, ఈ దినాల్లో దేవుని వాక్యమును వినటం కొరకు మనం ప్రయాసపడాలి. వాక్యమును నేర్చుకోవటం కొరకు మనం ప్రయాసపడాలి. ఎందుకంటే బైబిల్ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలిగినదై రెండంచులు కలిగిన ఎటువంటి వాడిగల ఖడ్గము కంటే పొదునైన ఖడ్గము దేవుని వాక్యం, కీళ్లను ప్రాణాత్మలను మూలుగును విభజించమట్టుకు తూర్చు హృదయము యొక్క తలంపులను శోధిస్తూ ఉన్నదని ఎబ్రీ రాసిన పత్రికలో స్పష్టంగా రాస్తున్నాడు.
అంటే దేవుని వాక్యము శక్తి కలిగింది కాబట్టి. దావీదు కీర్తనలో 119వ కీర్తనలో అంటున్నాడు కదా, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో నాకు నెమ్మదిని కలిగించి ఉన్నది. మరొక చాట అంటున్నాడు, అదే కీర్తన గ్రంథము 119లో అంటున్నాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపమునై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఎన్ని రకాలుగా వాక్యము గురించి వ్రాయబడి ఉన్నదో, వాక్యము గురించి అనేక రకాలుగా వ్రాయబడి ఉంది కాబట్టి ఆ వాక్యాన్ని వినడానికి ప్రజలు కాలి నడకన యేసు ప్రభు దగ్గరకు వెళ్ళారండి. చూద్దాం తర్వాత ఏం జరిగిందో. కాలి నడకన వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి చేరుకున్నారు. ఆయన వచ్చి గొప్ప జన సమూహమును చూసి వారి మీద కనికిరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం వింటున్న వారులారా, పట్టణముల నుండి బయలుదేరిన ప్రజలు ఎవరయ్యా అంటే రోగముతో ఉన్నవారు కూడా బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళటానికి? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటానికి. మనలో మనం అనుకుందాం, ఈరోజు ఆదివారం, ఎవరికైనా తలనొప్పిగా ఉందనుకోండి, ప్రార్థనకి వెళ్తామా? తలనొప్పిగా ఉంది, ఈరోజు ప్రార్థనకి వెళ్ళాం. ఈరోజు జ్వరం వచ్చింది, ప్రార్థనకి వెళ్తామా? జ్వరం వచ్చింది, ప్రార్థనకి వెళ్ళలేం. ఈరోజు ఇంటి దగ్గర పని అవ్వలేదు, ప్రార్థనకి వెళ్తామా? వెళ్ళం. ఇలా చూసుకుంటే ఏదైనా బలహీనత ఉంటే, శరీరము సహకరించకపోతే, నీరసంగా ఉంటే మనమైతే ప్రార్థన ఎగ్గొడతాం. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు? యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరు? రోగులు. చెప్పండి గట్టిగా అందరు స్వరమెత్తి. రోగముతో బాధపడుచున్న జన సమూహము యేసు ప్రభు దగ్గరకు వచ్చారండి. ఆశతో వచ్చారు. శరీరంలో బలహీనతగా ఉంటే ఇంట్లో పడుకుంటాం ప్రార్థనకి వెళ్ళాలంటే. అది హాస్పిటల్కి వెళ్ళాలంటే నేను వెళ్ళలేనులే, డాక్టర్ని ఇక్కడికి తీసుకురమ్మంటే అయిద్దా? మన కోసము ఒక ఆటో పిలిపించి ఆటోలో పడేసి మనం తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి స్ట్రక్చర్ మీద పడేస్తారు. ఎవరు? మన ఇంట్లో వాళ్ళే. మరి ప్రార్థనకి వెళ్ళేటప్పుడు నాకు కొంచెం జ్వరంగా ఉందలే, నేను రాలేనంటే ఒక స్ట్రక్చర్ తీసుకొచ్చి దాని మీద పడేసి మందిరానికి తీసుకొస్తారా? తీసుకురారండి. సర్లే పడుకో, రెస్ట్ తీసుకో, నేను వెళ్తానని చెప్పి వచ్చేస్తాం. అంటే దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాం. శరీర సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇస్తున్నాం. అదే ఆత్మ సంబంధమైన వాటిపైన లక్ష్యం ఉంచలేకపోతున్నాం. ఆ కాలపు ప్రజలు శ్రేష్టమైన వ్యక్తులండి. ఆ కాలపు వ్యక్తులు బాధ్యత కలిగినటువంటి వారు. ఆ కాలపు ప్రజలు ప్రార్థన కలిగిన వారు, విశ్వాసము కలిగిన వారు, నమ్మకం కలిగిన వారు. అందుకనే అంత దూరం ప్రయాణం చేశారు ప్రియులు. అంత దూరం ప్రయాణం చేసి యేసు దగ్గరకు చేరుకున్నారు. అయితే ఆయన వచ్చి ఆ జన సమూహమును చూసి వారి మీద కనికరం కలిగిందండి. హల్లెలూయా. రోజు వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, ఒకవేళ నువ్వు సమస్యలో ఉన్నావేమో, ఒకవేళ నువ్వు బాధలో ఉన్నావేమో, ఒకవేళ నువ్వు బలహీనతలో ఉన్నావేమో, తీరని సమస్యల చేత నువ్వు ఉన్నావేమో, గుండె నిండా కన్నీళ్లతో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, ఆ పరిస్థితుల మధ్య దేవుని సన్నిధికి వస్తే దేవుని కనికరము నీ మీదకి వస్తుంది. హల్లెలూయా. ఏ సమయంలో రావాలంటండి? ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని సన్నిధికి నడిపించబడితే దేవుని కనికరం నీ మీదకి వస్తుందండి. ఇప్పుడు ప్రజల మీదకి దేవుని కనికరం వచ్చిందండి. రోగులైన వారు నడుచుకుంటా వచ్చారంట. బలహీనతలో ఉన్నవారు నడుచుకుంటూ దేవుని దగ్గరకు వచ్చారు. కాబట్టి ఆ జన సమూహమును ఆయన చూసినప్పుడు వారి మీద కనికరము కలిగిందండి. వారి మీద ప్రేమ కలిగింది, మమకారము కలిగింది. శరీరములో బాగోకపోయిన బలహీనులుగా ఉన్న నన్ను వెతుక్కుంటూ వచ్చారని వారి మీద దయ చూపించాడు దేవుడు. ప్రియులారా, ఈరోజు నా దేవుడు నీ మీద దయ చూపించాలంటే నువ్వే పరిస్థితుల్లో ఉన్నా దేవుని మందిరములో కనబడాలి. కొన్ని సందర్భాల్లో మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నా మనసు బాగోలేదు, నేను ప్రార్థనకు రాలేను అంటాం. బాధ వచ్చినప్పుడు అనే మాట ఏంటి? మనసు బాగోలేదు, ప్రార్థనకు.
నాకు శరీరంలో బాగోలేదు, నేను ప్రార్థనకు రాలేను అంటాం. నీకు శరీరంలో బాగోనప్పుడే, మనసు బాగోనప్పుడే, ఒత్తిడి వచ్చినప్పుడే, భరించలేని శ్రమలు నీకు చుట్టుముట్టినప్పుడే నువ్వు ప్రభు సన్నిధిలో కనబడాలి. అలా కనబడినప్పుడు దేవుని కనికరము నీ మీదకి దిగొస్తుంది. హల్లెలూయా. దేవుని వాత్సల్యత నీ మీదకి దిగొస్తుంది ప్రియులరా. దేవుడు వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థత పరిచెను. స్తోత్రం చెప్పండి. వారిలో రోగులైన వారు అనేక మంది ఉన్నారు. వాళ్ళు కాలి నడకన ప్రయాణం చేసి అంత దూరం నడుచుకుంటూ వచ్చి యేసయ్య దగ్గరకు వచ్చారు ప్రియులరా. యేసయ్యని కలుచుకున్నారు, యేసయ్యని చూడగలిగారు. ఆ కనికరం కలిగిన దేవుడు వారి మీద కనికరాన్ని చూపించి, దయ చూపించి వారిని స్వస్థపరిచాడు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామములోనికి వెళ్ళి భోజన పదార్థాలు కొనుక్కునకు వారి పంపివేయమని చెప్పిరి. వాళ్ళు ఉదయం అనగొచ్చారు, దేవుడు వారిని స్వస్థపరిచాడు, దేవుడు వారికి వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఇంతలోకి శిష్యులు అంటున్నారు, అయ్యా ఇప్పుడు ప్రజలు బయలుదేరి ఇంటికి వెళ్ళి భోజన పదార్థాలు కొనుక్కోవటానికి టైం చాలదు, ఇప్పటికే చాలా సమయం అయిపోయింది, దయచేసి వీరిని పంపించమని శిష్యులు యేసు ప్రభుతో చెప్తున్నారండి. అర్థమవుతుందా మీకు? యేసు ప్రభు శిష్యులు వచ్చి ఎవరితో చెప్తున్నారు? యేసు ప్రభుతో చెప్తున్నాడు, అయ్యా ఇప్పటికే చాలా పొద్దుపోయింది, వీళ్ళ ఇంటికి వెళ్ళి భోజన పదార్థాలు సిద్ధపరచుకోవాలంటే టైం చాలదు, కాబట్టి వీళ్ళని పంపించమని చెప్తే అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారో చూద్దాం. యేసు, వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకాయన వాటిని నా యొద్దకు తెమ్మని చెప్పి ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి శిష్యులకు ఇచ్చిన. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ప్రజలందరూ ఉన్నారు అక్కడ, వాళ్ళు వెళ్ళడానికి టైం చాలదు, వీళ్ళు పంపించమని శిష్యులు అంటుంటే యేసు ప్రభు వారు అంటున్నాడు, వీళ్ళు పంపించాల్సిన అవసరం లేదు, వీళ్ళకి ఆహారం పెట్టి పంపిస్తామన్నాడు. అయ్యా మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేదు, అయితే వాటిని నా దగ్గరకు తీసుకురండి అని చెప్పాడు. వాటిని పట్టుకుని పైకి చూపించాడంట. దేవునికి మహిమ కలుగును గాక. పట్టుకుని ఏం చూపించాడండి? పైకి చూపించాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారారా, ఎందుకు పైకి చూపించడం? పైన ఎవరున్నారు? పైకి ఎందుకు చూపించాలి? చాలా సందర్భాల్లో మనం ఆరాధన చేసేటప్పుడు కూడా మీ చేతులు పైకెత్తండి అని అంటూ ఉంటాం. ఎందుకు పైకి చూపించాలి అంటే, సింహాసనంపై ఆసీనుడైన దేవాతి దేవుడు ఉన్నాడు కాబట్టి, మనం చాపిన చేతులను ఆయన పట్టుకుంటాడు కాబట్టి. స్తోత్రం, హల్లెలూయా. మన చేతులలాగు పైకెత్తాలి. పైకెత్తినప్పుడు సియోనుల నుంచి నా దేవుడు ఆ చేతులను ఆశీర్వదించేవాడై ఉన్నాడు. ఏదైతే పైకి చూపిస్తావో వాటిని ఆశీర్వదించేవాడై ఉన్నాడు. ఆగరు పిల్లోడుని తీసుకెళ్ళి అక్కడ పడేసి ఓ చెట్టు దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంది. పిల్లాడు బాగా ఏడుస్తున్నాడు, పిల్లాడు చనిపోతాడు అనుకున్నాడు. ఏడుస్తూ ఉంటే దేవుని స్వరం వినబడుతుంది, హాగరు నీకేమొచ్చింది, నువ్వు లేచి త్వరగా వెళ్ళి ఆ బిడ్డను తీసుకుని పైకి చూపించమని చెప్పాడు. ఆ బిడ్డను పట్టుకుని పైకి ఎత్తినప్పుడు నా దేవుడు ఆకాశము నుంచి ఆ బిడ్డను ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డనలాగు పైకి చూపించినప్పుడు ఆకాశముల నుంచి నా దేవుడి బిడ్డను ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడంటే, ఆగరుని ప్రక్కన నీళ్లున్నాయి చూడు, కళ్ళు తెరిచి చూస్తే అక్కడ నీటి ఓట కనబడుతుందంట. పరిగెత్తుకుంటూ పోయి నీళ్ళు ఇచ్చాడు. అదే స్థలంలో ఆహారం ఇచ్చాడు. అదే వ్యక్తిని ఆ దేవుడు దీవించాడు. ఎంతలా దీవించాడంటే ప్రపంచమంతా నిండుకునేలాగా దేవుడు దీవించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఇప్పుడు మనం చేతులు ఏం చేయాలంటండి? చేతులు పైకెత్తాలి.
చేతులు పైకెత్తటం అంటే నాది కాదు దేవా, నీకే నారా అని మనం దేవునికి సరెండర్ అయిపోవటం. చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పినప్పుడు దేవా నీకే మహిమ కలుగునుగా. చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు ప్రభువా నాకంటూ భూలోకములో ఏమీ లేదు, నీ కృప వలనే నేను బ్రతుకుతున్నానయ్యా అని చెప్పినప్పుడు దేవునికి సరెండర్ అయిపోయినట్లు అన్నమాట. ఇక్కడ మనం చూద్దాం, యేసుక్రీస్తు ప్రభువారు రొట్టెలను పట్టుకుని చేతులు పైకెత్తి ఇలా ఆకాశం వైపు చూపిస్తూ వాటిని ఆశీర్వదించి వాటిని వడ్డించమని చెప్పినప్పుడు వాళ్ళందరంట వాటిని తిన్నారండి. చదవండి తర్వాత మాట. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలాయను. స్తోత్రం. మిగిలిన ముక్కలా రొట్టెలా చెప్పండి. మిగిలింది ముక్కలా రొట్టెలా? ముక్కలేనా? ముక్కలే. యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చింది రొట్టెలా ముక్కలా? రొట్టెలు. ఇప్పుడు ఏం మిగిలినాయి? మొక్కలు మిగిలిన. ఇచ్చింది 5 రొట్టెలు అయితే వాటిని ఆశీర్వదిస్తే వాటిని పంచుతూ ఉంటే ఒక్కొక్కరు ఒకటి తీసుకోవట్లా. వినాయ్ లాంటి వాళ్ళు 4 తీసుకుంటున్నారు, ఈ జేబులో ఒకటి ఈ జేబులో ఒకటి. ఎందుకని? మార్గ మధ్యలో వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు మరలా ఆకలి అవుతుందేమో అని. ఆ తర్వాత నేను ఫ్రంట్లో ఉన్నాను కాబట్టి 4 మొక్కలు తీసుకుంటే ఆ 4 మొక్కల్లో 2 మొక్కలు చిన్నోడికి ఒకటి పెద్దోడికి ఒకటి ఇవ్వచ్చని ముందు కూర్చున్న వినయ్ ఏం చేస్తున్నాడు? 4 తీసుకుంటున్నాడు. వెనకమాల కూర్చున్న చిన్నోడు పెద్దోడు ఏం చేస్తున్నారు? వినాయకు అందినయో లేదని చెప్పి వాళ్ళు 4 తీసుకున్నారు. ఇలా ఒక్కొక్కళ్ళు వాళ్ళకు కడుపు నిండిపోయిన తర్వాత కూడా తిని అక్కడొక మొక్క పాడేస్తూ వచ్చారండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అక్కడొక మొక్కలా పడేస్తూ వచ్చేవాళ్ళు. చిన్నప్పుడు నాన్న వాళ్ళు రొయ్యలు కూర ఉండేవాళ్ళు, ఎప్పుడు రొయ్యలే. అవి తిని ఎక్కువయ్యి పళ్ళెం కిందకు ఒక రొట్టెని అవన్నీ నెటతా ఉండేవాళ్ళం. తినేసి చేయి కొడుకుని వెళ్ళిపోయేవాళ్ళం. తర్వాత పళ్ళెం తీస్తే దాన్ని కింద మొత్తం రొయ్యలు ఉండేవి. క్రీస్తుని ఎక్కువైతే మనం చేసే పనులు అంతే. కొంతమంది పళ్ళెంలో అన్నం పెట్టుకుని తినలేక అటోకి అడిగేస్తా ఇటోకి అడిగేస్తా, వాళ్ళింటికి వెళ్తా వీళ్ళింటికి వెళ్తా అలాగా తింటూ ఉంటారు. కొంతమంది చెప్తారు, విన్నారా? ఏంట్రా దున్నపోతులాగా తింటున్నావు అంటారు. విన్నారా ఈ మాట ఎప్పుడన్నా? ఏంట్రా దున్నపోతులాగా తింటున్నావు అంటారు. నిజమే. ఏ తిండది చెప్పండి? ఏం తిండది? దున్నపోతు తిండి. ఎలా అంటే ఈ మధ్య కూర్చుని పెట్టడంలో భోజనాలు బఫే సిస్టమ్ పెడుతున్నారు. చేతులు ఆకు పెట్టుకొని ఇలా తింటా ఉంటాం. ఇంతలో పక్కన ఇంకోటి వస్తాడు, ఆడికి అడ్డం ఎందుకని ఇటు నుంచి ఉంటాం, ఇటు ఇంకోటి వస్తాడు, అటు తిరుగుతాం. ఇలా గ్రౌండ్ మొత్తం తిరుగుతా తింటాం. ఇది దున్నపోతు తిండి కాదు. దున్నపోతు అది ఒక చోట తిరిగితే అది ఇక్కడ కొంచెం తిరిగి 2 అడుగులు వేసేది, ఇంకొంచెం తిరిగి అలా తింటా వెళ్తుంది. కూర్చుని తింటాం ఎక్కడన్నా? తినమని. అందుకనే దున్నపోతులాగా తింటున్నాం అంటారు. నిజమే. ఆ తిండి మంచిదంటే కరెక్ట్ కాదు. ఒక చోట కూర్చొని ప్రశాంతంగా తినాలి, త్రాగాలి. కొంతమంది నిలబడి నీళ్లు తాగుతూ వెళ్ళిపోతూ ఉంటారు. అలా తాగకూడదంట. నిలబడి నీళ్లు తాగకూడదు, నిలబడి భోజనం చేయకూడదు. ఆ భోజనం చేసే 10 నిమిషాలైనా ప్రశాంతంగా కూర్చొని భోజనం చేయాలి. కొంతమంది ఫోన్లో మాట్లాడుతూ తింటారు, ఫోన్లో మాట్లాడుతూనే తినేస్తూ ఉంటారు భోజనం. కొంతమంది ఎదురుగా ఇంకొకరిని కూర్చోబెట్టుకుని వాళ్ళతో మాట్లాడుకుని తింటారు. ఆ కాసేపు అయినా ప్రశాంతంగా ఉండేది లేదండి. ఇదే దున్నపోతు తిండి అంటే. ఊరికనే రాలా మాట. దేవుడి స్తోత్రం. మనం తినేదంతా అది కూర్చుని ఎక్కడ తింటామా? ఆడ తినం. దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని ప్రజలారా, మనం గమనించినట్లయితే ఆ ప్రజలు అందరూ తిని మిగిలిన ఏంటంటే 12 గంపలు మిగిలాయండి. అంత ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. తర్వాత కాస్త మనం ఇక ముందుకు వెళ్దాం. చూడండి, స్త్రీలను పిల్లలను కాక ఇంచుమించు 5,000 మంది అక్కడ ఉన్నారు. వెంటనే ఆ జన సమూహము తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేశాను. ఇక్కడ మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ముందు వచ్చాడు. ఆయన వెతుక్కుంటూ జనం వచ్చారు. జనాన్ని చూసి వారి మీద కనికరపడి వారిని స్వస్థపరిచి వారికి వాక్యాన్ని చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళకి ఆకలి అయితే ఆకలి తీర్చాడు. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు ఎన్ని కార్యాలు
మనిషి జీవితంలో జరిగిస్తున్నాడో మనం ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. ఒకటి, ప్రజలు దేవుని వెతుక్కుంటూ వచ్చారు. మాటలు గుర్తుపెట్టుకోండి. ప్రజలు ఏం చేశారు? దేవుని వెతుక్కుంటూ వచ్చారు. వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళకి శరీర స్వస్థత కలిగింది. చెప్పండి, వాళ్ళకి ఏం కలిగింది? శరీర స్వస్థత కలిగింది. రెండవది, ఆత్మీయ ఆహారాన్ని దేవుడు పెట్టాడు. వాళ్ళకు వాక్యాన్ని చెప్పాడు. పరలోక రాజ్య మర్మములు తెలియచేశాడు. ఇంతవరకు బాగుంది. ఇక మూడవదిగా శరీర ఆహారాన్ని కూడా దేవుడే సిద్ధపరిచి అరణ్యముల వారిని తృప్తిపరిచాడు. రొట్టెలు చేపలు పెట్టాడు. వాళ్ళ కడుపు నింపబడింది. ప్రియులారా, ఇప్పుడు వారిని అంటున్నాడు, మీరు క్షేమముగా వెళ్ళండి అని చెప్పాడు. శిష్యులతో చెప్పాడు, మీరు వెళ్ళిపోండి, ఈ ప్రజల్ని పంపేయండి అని చెప్పాడు. ముందు వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. తర్వాత వచ్చింది ఎవరు? శిష్యులు, జనసమూహం. ఇప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు ఎవరు వెళ్తున్నారు? ఫస్ట్ జనసమూహం వెళ్ళిపోయారు. తర్వాత శిష్యులను కూడా వెళ్ళిపోమని చెప్పాడు. శిష్యులు కూడా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశాడు చూద్దాం. ఆయన జనసమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయెను. స్తోత్రం, హల్లెలూయా. ఆయన వాళ్ళందరిని పంపించాడు. శరీర ఆహారాన్ని ఇచ్చాడు, ఆత్మీయ ఆహారం ఇచ్చాడు, వచ్చిన వారికి స్వస్థతలు చేశాడు, సురక్షితమైన ప్రయాణం ఇచ్చి వెళ్ళండి అని వాళ్ళని పంపించేసి ఇప్పుడు ఈయన ఒక్కడే కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు అంటండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? ఎవరి కొరకు? ప్రజల కొరకు, ప్రపంచం కొరకు, పాపములో శాపములో ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకానికి వచ్చిన వాక్యం సెలవిచ్చినట్లుగా నశించిపోతున్న మానవాళి కొరకై ప్రార్థన చేయటం కొరకై కొండ మీదకి వెళ్ళాడు. ప్రియులారా, ఆడ కొండ మీద కూర్చుని ప్రార్థన చేస్తుంటే చదవండి, సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉన్నాడు. పగటి కాలం అంతా కార్యక్రమాలు జరిగాయి. ఒంటరిగా వెళ్ళాడు, కొండ మీద కూర్చున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఒంటరి కాలములో, ఒంటరి సమయంలో అప్పటికే ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వినండి. ప్రజల్ని పంపేశాడు, ప్రజలు వెళ్ళిపోయారు. తర్వాత శిష్యులు దోణి ఎక్కి వెళుతూ ఉన్నారు. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏకాంతముగా కొండ మీద కూర్చుని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే ఎవరు చెప్పారో తెలియదు యేసయ్యకి, ఈ దోణి అలల చేత కొట్టబడుతుందంట. ఎవరి దోణి? ఎవరి దోణి? నాది మాత్రం కాదండి. ఎవరి దోణి? చెప్పండి అమ్మ గట్టిగా, గట్టిగా. శిష్యుల దోణి. జనసమూహం వెళ్ళిపోయారు. శిష్యులు వెళుతున్నటువంటి దోణి అలలు బాగా విసిరి కొట్టడం వల్ల వీళ్ళు ముందుకెళ్తున్నారు. అలలు కొడుతుంటే మళ్ళీ వెనక్కి వస్తుంది. ఆ విధంగా అలలు చేత పూర్తిగా కొట్టబడుతుంటే ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు 4వ జామున వారికి ఎదురుగా నిలిచాడు. చెప్పండి, ఏ జామున? ఎన్ని జాములు ఉంటాయి మొత్తం? ఎన్ని జాములు ఉంటాయి చెప్పండి? నాలుగో జాము అన్నాడు కాబట్టి 4 జాములే ఉంటాయి కదా. ఎన్ని జాములు ఉంటాయి మొత్తం? పగలు 4 జాములు ఉంటాయి, రాత్రి 4 జాములు ఉంటాయి. చెప్పండి, పగలు 4, రాత్రికి 4 జాములు. వింటున్నారా? సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఒక జాము. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఒక జాము. 9 గంటల నుంచి 12 గంటల వరకు రెండవ జాము. 12 గంటల నుంచి 3 గంటల వరకు మూడవ జాము. 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 4వ జాము. ఈ 4 జాములు రాత్రి కాలపు జాములు. ఉదయం 6 గంటల నుంచి
మళ్ళీ 9 గంటల వరకు పగటి కాలములో వస్తున్న మొదటి జాము. 9 గంటల నుంచి మళ్ళీ 12 గంటల వరకు మళ్ళా వస్తున్న పగటి కాలములో వస్తున్న రెండవ జాము. 12 గంటల దగ్గర నుంచి 3 గంటల వరకు పగటి కాలములో వస్తున్న మూడవ జాము. ఇక 3 గంటల దగ్గర నుంచి సాయంత్రం 6 గంటలకి వస్తున్న 4వ జాము. దేవునికి మహిమ కలుగును గాక. సాయంకాలం అయినప్పుడు అంటే ఇప్పుడు ఏ జాముల్లో మనం లెక్కించుకోవాలి? రాత్రి జాముల్లోకి వెళ్ళిపోవాలి. రాత్రి జాముల్లో అంటే 4వ జాములో ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. సాయంకాలం అయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళాడు? కొండ మీదకి వెళ్ళాడు. సాయంకాలము అనే దానికి మొదటి జాము కింద మనం లెక్కేసుకోవాలి. అంటే ఇంచుమించు 6 గంటల టైంలోకి ఆయన వెళ్ళాడు. ఎక్కడికి? కొండ మీదకి వెళ్ళాడు ప్రార్థన చేయటానికి. ఈ శిష్యులు బయలుదేరి వెళుతూ ఎక్కడ సముద్రం ఇరుక్కుపోతే వీరిని రక్షించడానికి ఏ జాములోకి ప్రత్యక్షమయ్యాడు? అక్కడ ఆయన చెప్పాలి, 4వ జాములోకి వచ్చాడు. ఇప్పుడు మనం లెక్కేసుకుందాం. సాయంత్రం 6 గంటలకి కొండ మీదకి ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళిన వ్యక్తి 4వ జాము అంటే ఎప్పుడు? 3 గంటలు దాటిన తర్వాత. ఏది? తెల్లవారుజామున 3 గంటలు దాటిన తర్వాత. 3 గంటలు దాటిన తర్వాత అంటే సుమారు 4 5 వచ్చాడని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం గమనిద్దాం. సాయంత్రం 6 గంటలకు వెళ్ళాడు. అక్కడ ఎన్నింటికి తేలాడు? మళ్ళీ తెల్లవారుజామున 4 5 వచ్చాడు. మధ్యలో ఎన్ని గంటలు ఉన్నాయి? లెక్కే చెప్పండి త్వరగా. మధ్యలో ఎన్ని గంటలు ఉన్నాయి? సాయంత్రం 6 వెళ్తే మళ్ళీ ఉదయాన్న 3 గంటలకి ఆయన దగ్గరికి వస్తే అంటే 9 గంటలు ఏకాంతముగా ప్రార్థన చేసిన ఘనత యేసయ్యకు మాత్రమే దక్కింది. స్తోత్రం, హల్లెలూయా. పగలంతా వాక్యాన్ని బోధించాడు, అద్భుతాలు చేశాడు, రోగులను స్వస్థపరిచాడు, రోగములు ఉన్న వారిని విడిపించాడు, దయ్యముల చేత ఉన్న వారిని విడిపించాడు, దేవుని వాక్యం బోధించాడు, శరీర సంబంధమైన ఆహారాన్ని పెట్టాడు, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని పెట్టాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత వారు వెళ్ళిపోతే ఏకాంతముగా వెళ్ళి ప్రజల కొరకు, ప్రాంతము కొరకు ఏకాంతముగా కొండ మీదకెక్కి 9 గంటల సేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రార్థన చేసి కన్నీరు గారుస్తుంటే ఇదిగో శిష్యులకు శ్రమ ఎదురైంది. ప్రియులారా, శిష్యులకు ఇబ్బంది ఎదురైపోయింది. అలల చేత కొట్టబడుతున్నారు, భయపడిపోతున్నారు. ఈ అలలు మనం ముంచేస్తాయేమో అని భయపడుతుంటే, కలవరాల పరిస్థితిలో ఉన్నప్పుడు ఇదిగో సైన్యములకు అధిపతి యెహోవా వారి దగ్గరకు వచ్చి ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రం, హల్లెలూయా. పంపించింది ఎవరండి? పంపించింది ఎవరు? మీరు వెళ్ళండి అని చెప్పి పంపించింది ఎవరు? శిష్యుల్ని యేసయ్య పంపించాడు. యేసయ్య పంపించేటప్పుడు మరి అలల చేత కొట్టబడతారన్న సంగతి యేసయ్యకి తెలుసా తెలీదా? తెలుసు. తెలిసి కూడా ఎందుకు పంపించాడు ఆయన? కొంచెం ముందో కొంచెం వెనకమాలో తర్వాత ఆయనతో కూడా ఎంటబెట్టుకుని వెళ్ళకుండా వారిని పంపేశాడు అంటే ఆయనకు తెలుసా అంటే తెలుసు. తెలిసి కూడా పంపించాడు ప్రియులారా. ఎందుకంటే ఇదిగో ఎల్లకాలము నేను మీతో కూడా ఉండను. జీవితంలో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయినప్పటికీ నేను మీతో కూడా ఉంటాను అని రుజువు చేయటం కొరకే వారిని ఒంటరిగా పంపాడు. ఆ 4వ జాములో వారికి అలలు ఎదురైతే వారికి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను మిమ్మల్ని విడిచిపెట్టాను అనుకుంటున్నారేమో, నేను మిమ్మల్ని విడవలేదు, నేను మీతో కూడా ఉన్నాను అని రుజువు చేయటం కొరకై ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు ఆయన. ఆ వాక్యాన్ని చదువుతాం చూడండి. ఆయన సముద్రము మీద నడుచుట తొందరపడి భూతమని చెప్పుకొనగా కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే. స్తోత్రం. ఏమండి? ధైర్యము తెచ్చుకొనండి అని చెప్పి అంటున్నాడు. నేనే, మీరు భయపడొద్దు. నేనే అంటే ఎవరన్నా ఫోన్ చేస్తారు మనకి, ఎవరన్నా కాదు. మనం బయటికి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, భార్య ఫోన్ చేసేది, హలో అని. నేను పలానా అనూషానని చెప్పి పరిచయం చేసుకునేద్దా?
అర్థం కాలేదా? అనుష గురించి చెప్తున్నావు, నా గురించి చెప్పలేదు అనుకున్నారు కొంతమంది. సరే, మీ ఆయన బయటికి వెళ్ళాడు, నీకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు నేనే పలానా వ్యక్తిని పరిచయం చేసుకుంటావు, నువ్వు చేసుకో. ఏమంటా ఎప్పుడైనా చేర్చేస్తేగా మొక్కలు, ఎప్పుడైనా చేర్చేస్తే కదా అండి మొక్కలు. ఫోన్ చేసి హలో నేనే, మంచి నూనె అయిపోయింది వచ్చేటప్పుడు ఎత్తురా, ఉల్లిపాయలు వచ్చేటప్పుడు ఎత్తురా అంటారు. నేనే పలానా కుమారిని, పలానా సుజాతని, పలానా రత్తమ్మని అని చెప్తారా? ఏం పరిచయం చేసుకో అవసరంలా. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి ఫోన్ వెళ్ళిందంటే ఒకటేంటి, మన ఇంటికాడ ఉండేటువంటి మన వాళ్ళు చేస్తున్నారు. స్వరం వినగానే అర్థమైపోయింది ఏమని, అమ్మో ఈ రాక్షసి చేయనే చేయిందిరా బాబు అని. ఏదో ఇంట్లో అవసరం ఏదో పడి ఉంటుందో చేయనే చేసిందని అనిపించింది మనకి. నేనే అనగానే చెప్పు, మంచి నూనె అయిపోయింది, తీసుకొస్తా. ఉప్పు అయిపోయింది, తీసుకురాని అంటారా? డబ్బులు ఉన్నా లేకపోయినా జేబు మెచ్చి వేసుకున్నా సరే 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 అంటూ ఉంటాం. వాక్యం ఇచ్చినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారు నేనే యేసుక్రీస్తునని చెప్పాడా? చెప్పలా. ఒకటే మాట, నేనే. హల్లెలూయా. నేను అన్న మాట యేసయ్యకి తప్ప ప్రపంచంలో ఎవడికి చెందదు. నేనే యెహోవాను, నేనే దేవుడను, నేనే సృష్టికర్తను. నేను తప్ప ఆకాశమందే గాని భూమి అందే గాని భూమి క్రింద ఏ నామములో రక్షణ లేదు. నేనే నీ దేవుడు యెహోవాను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే అధికారము కలిగిన వాడును, నేనే ఆది, నేనే అంతము, నేనే అద్వితీయ దేవుడును, నేనే సత్యమైన దేవుడును, మొదటి వాడును నేనే, కడపటి వాడును నేనే, మృతుడై తిరిగి లేచిన వాడును నేనే, రాబోయే యుగములలో ఉండివాడును నేనే. ఎన్ని నేనేలు వచ్చినాయి చెప్పండి. హల్లెలూయా. మనం ఒకటి అనుకుందాం, నేనే అని దేంటని అనుకుంటారా? మీరు ఏమని అనుకుంటారా? దేంట్లోనైనా నేనే అన్న మాట మనకు రాదు, చెప్పలేము కూడా. వాక్యం వింటున్నటువంటి వాళ్ళ సమర్థుడైన దేవుడు ఆయన కాబట్టి నేనే అని చెప్పగలిగాడు. వాళ్ళు భయపడిపోతున్నారు. అంటే ఇంచుమించు 9 గంటలు అవుతుంది వారిని విడిచిపెట్టి, వాళ్ళని పంపించేశాడు. ఒంటరిగా కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళు ఏ శ్రమ ఎదుర్కొంటున్నా, ఏ ఇబ్బంది ఎదుర్కొంటున్నారో, ఏ అలలు వీళ్ళని కొడుతున్నాయో ఆయనకు తెలిసినది ప్రియులారా. అందుకనే తన ప్రజల కొరకు మరలా అక్కడికి వచ్చి ప్రత్యక్షమయ్యాడు. తన ప్రజలను విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నన్ను చూస్తలేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నా భారాన్ని విడిపించట్లేదు, ఇదిగో నా పరిస్థితి ఆయనకి అర్థం కావట్లేదు అనుకుంటున్నావేమో, నీ గురించి నీకు తెలియకపోవచ్చు. నీ గురించి సమస్తం ఎరిగిన వాడు నా దేవుడు. నీ కదలిక తెలిసిన వాడు నా దేవుడు. నీ పరిస్థితి తెలిసిన వాడు నా దేవుడు. నీ పరిస్థితులను గమనిస్తున్నవాడు నా దేవుడు. శిష్యులను చూశాడు ప్రియులారా, శిష్యులను చూశాడు. యేసు క్రీస్తును చూసి వాళ్ళు ఏం చేశారండి? దయ్యము భూతమని భయపడ్డారు. ఆయన అంటున్నాడు, నేను నేనే, నేను నేనే. తర్వాత చదవండి. వారితో చెప్పినప్పుడు పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము. నీవైతే. ఏమండి, వీళ్ళని పెందల కాడే పంపించేశాడు. వెనకమాల ఆయన బయలుదేరలా. కానీ ఇంకో బోట్ వచ్చిందా, ఇంకో పడవ వచ్చిందా? పడవలేదు. ఎదురుగా వచ్చి నిలబడ్డాడు ఆయన. స్తోత్రం. దేనికి ఎదురుగా నిలబడ్డాడు? శ్రమకు ఎదురుగా. వీళ్ళు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, ముందుకు వెళ్ళనీయట్లేదు. అలల చేత కొట్టబడుతుంది బోటు, పడవ. ఆ కొట్టబడేటువంటి దానికి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు నా దేవుడు. వాక్యం వింటున్న వాళ్ళారా, నువ్వు శ్రమను చూసి భయపడిపోతున్నావేమో, బాధలు చూసి భయపడిపోతున్నావేమో, నీకున్న ఇబ్బందులు చూసి దుఃఖపడిపోతున్నావేమో. నీ పరిస్థితుల్లో నీకు అండగా నిలబడగలిగేవాడు యేసయ్య ఒక్కడే. నీ బాధలో నీకు అండగా నిలబడగలిగేవాడు యేసయ్య ఒక్కడే.
నువ్వు దుఃఖములో ఉన్నప్పుడు నీ దుఃఖ సాగరముల నుంచి విడిపించడానికి నీతో నడుచువాడు యెహోవాయే, నీ ముందర నడుచువాడు యేసయ్యే, నీ పరిస్థితిలో చక్కదిద్దగలిగిన వాడు నజరేయుడైన యేసయ్య మాత్రమే. హల్లెలూయా. నిజమే, చాలామంది కలవరి పడిపోతూ ఉంటారు శ్రమలు చూసి. ఇదిగో పేతురు ఉన్నాడు, ఇదిగో శిష్యులందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అలలు చూసి భయపడిపోయారు. అలలు దేనికి సాదృశ్యం తెలుసా అండి? శ్రమలకు సాదృశ్యం. నువ్వు ఒక శ్రమలు చూసి భయపడిపోతున్నావేమో, బాధలు చూసి భయపడిపోతున్నావేమో, నిందలు చూసి భయపడిపోతున్నావేమో, అప్పులు చూసి భయపడిపోతున్నావేమో. వాటి మధ్యలో విశ్రాంతిని కలగ చేయటం కొరకు, వాటిని అణిచివేయటం కొరకు యేసు నీ ముందర ప్రత్యక్షమయ్యేవాడు. ఏ అలలైతే విపరీతంగా వస్తున్నాయో ఆ అలల మీదే నడిచిన వాడు నా దేవుడు. స్తోత్రం చెప్పండి. ఆ అలల మీదే నడిచి అలలను అణిచివేసి ప్రశాంతత కలిగించిన వాడు నా దేవుడు. కలవరపడినటువంటి వారి జీవితాలలో కలవరాన్ని తుడిచివేశాడు. ఆందోళన పడిన వారి జీవితాలలో ఆందోళన తొలగించాడు. వారి ముందర నడిచిన వాడు నా దేవుడండి. నీ శ్రమలలో కొండ నిన్ను విడిపించడానికి నీతో కూడా నడిచేవాడు నా దేవుడు. నీ దుఃఖ సాగమురోల నుంచి విడిపించడానికి నీతో కూడా ఉండేవాడే నా దేవుడు. కానీ నీవు ఆయన గుర్తించలేకపోతున్నావు. ఇప్పుడు చూడండి, శిష్యులు 12 గంపలు ఎత్తేదాకా అక్కడే ఉన్నారు. ఆ అద్భుతాన్ని చూశారు. అంతమంది రోగులు వస్తే వాళ్ళందరినీ బాగు చేస్తే చూసారా వాళ్ళు? హలో, చూశారు. అద్భుతాలు చూశారు, ఆశ్చర్య కార్యాలు చూశారు, దేవుడు చేసే గొప్ప కార్యాలను చూసి ఇప్పుడేమంటున్నారు? అమ్మో, భూతము అంటే ఏమి నమ్మలేదు వీళ్ళు? యేసయ్యని నమ్మలేదండి. యేసయ్య మనకు సహాయము చేసే దేవుడు, ఈ అలలను అణిచే దేవుడు అని వాళ్ళు నమ్మలేకపోయారు. అప్పుడు అంటున్నాడు, నేనే. మరి నేనే అని తన్ను తాను పరిచయం చేసుకుంటున్నాడు. మరి తెలిసి కూడా ఎందుకు పంపించాడు దేవుడు అంటే, ఇదిగో మీరు ఒంటరి కాదు, నేను మీతో కూడా ఉన్నాను అని చెప్పడానికి. స్తోత్రం. నేను మీతో కూడా ఉన్నాను, నేను మిమ్మల్ని విడిచిపెట్టేవాడును కాదు, మిమ్మల్ని ఎడబాసేవాడిని కాదు, మీ పక్షమున ఉన్న దేవుడును అని రుజువు చేయటం కొరకే వారిని ఒంటరిగా వదిలిపెట్టాడు. ఒకవేళ ఒంటరి జీవితంలో శ్రమలు ఎక్కువ వస్తాయి. ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉన్నావేమో, ఎవరు సహాయం చేసేవాళ్ళు లేక, ఎవరు ప్రేమించేవాళ్ళు లేక, ఎవరు అర్థం చేసుకునేవాళ్ళు లేక ఒంటరిగా నువ్వు ఉన్నావేమో, ఈ మనుషులందరూ నిన్ను విడిచిపెట్టినా ఒక ఆయన ఉన్నాడు, ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఎప్పుడు నీతో ఉండేవాడు, ఆయన నీ ముందర నడిచేవాడు, ఆయన నీతో ఉన్నవాడు, నేను నడిపించగలిగిన సమర్థుడు. నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. 4వ జామున దర్శించిన దేవుడండి. 4వ జామున కూడా విడవలేదు నా దేవుడు. ఈ రాత్రంతా దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అందుకే ఇశ్రాయేలీయులను కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. పగలంతా వాక్యం చెప్పాడు, అద్భుతాలు చేశాడు, నిద్రపోవాలి, కానీ నిద్రపోలేదండి. ఏకాంతముగా వెళ్ళాడు, తండ్రి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇంతలోకి తన పిల్లలకు ఇబ్బంది కలిగినప్పుడు అక్కడికి వచ్చి ప్రత్యక్షమైపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అర్థమవుతుంది, ఆయన కృంగిపోయేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు. ఆయన ఎప్పుడు కంటికి రెప్పలాగా నేను చూసుకునే దేవుడు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియులారా, పేతురు అంటున్నాడు, నీవే అయితే. ఏమండి, ఈయన ఎక్కడున్నాడు? కొండ మీదకి వెళ్ళాడు, వీళ్ళు బయలుదేరి వచ్చేసారు. అందుకే పేతురు అంటాడు, నిజముగా నీవే అయితే నీవు నడిచినట్లు నన్ను కూడా నడిపించు. స్తోత్రం. పేతురుతో ఆ మాట అంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పేతురుని ఏమన్నాడు చూడండి. ఆయన అంటున్నాడు, రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజంగా పేతురండి, నీవే అయితే, మేము ఆరాధిస్తున్న దేవుడు అయితే, నీవు నడిచినట్లుగా నేను కూడా నడవాలి.
స్తోత్రం చెప్పండి. ఏమంటాడండి? నీవు నడిచినట్లుగా నేను నడవాలి. ఎంత ధైర్యం అండి పేతురుకి! అసలు నీళ్ళ మీద ఆయన నడిచాడు, ఈయనకి ఎందుకు ఇంత ధైర్యం? ఎందుకింత ధైర్యం? దేవునికి స్తోత్రం. ఎందుకండి ఈయనకి, పేతురు గారికి ఎంత ధైర్యం చెప్పండి? ఎందుకింత ధైర్యం ఈయనకి? నేను చెప్పనా? పేతురికి యేసయ్యే ధైర్యము. స్తోత్రం, హల్లెలూయా. సర్వ సృష్టికర్త అయిన యేసయ్య తనతో ఉంటే అదే ధైర్యం. ఈరోజు నీ ధైర్యం ఏంటి? నీ ధైర్యం ఏంటి? నిన్ను ప్రేమిస్తున్న నీ యేసే నీకు ధైర్యము. ఆయన నిన్ను కడతేర్చగలడు, ఆయనను ఓదార్చగలడు, ఆయన నిన్ను నడిపించగలడు, ఆయన నీకు మార్గాన్ని సిద్ధపరచగలడు. ఇదే ధైర్యం. ప్రతి మనిషికి ఏముండాలండి? ధైర్యం ఉండాలి. ధైర్యం లేకపోతే మనం రాత్రిపూట బయలుదేరి వెళ్తూ ఉంటాం, ఏదో గాలికి చెట్టు ఊగిద్ది, అప్పుడు ఏమంటాం మనం? దయ్యం తాడి చెట్టు మీద నుంచి తాటేకిని ఊగిస్తుంది అంటాం. అందరితో చెప్పేస్తాం. ఇక జనమందరూ ఏమంటారు? అటు వెళ్ళకండిరా, ఆ తాడి చెట్టు మీద దయ్యం ఉంటుందంట. దయ్యం తాడి చెట్టు ఎక్కడ దానికి కింద ఇళ్ళు ఉన్నాయి కదా, అలా అనుకుంటాం ప్రియులారా. ధైర్యాన్ని చెడిపోయే వాళ్ళు చాలామంది. ధైర్యము చెడినప్పుడు బలహీనత మనలోకి వచ్చేస్తుంది ప్రియులారా. కుక్క ఒకటి మన వెంబడబడుతుంది. ఏంటి? కుక్క. అది పిచ్చి కుక్క అంటున్నారు అందరూ. మనం ఏం చేస్తాం? కుక్క మన వెంబడబడుతుంటే ఏం చేస్తాం మనం? హలో, నా బుజ్జి తల్లి, నా బంగారు తల్లి రామ్మ అంటావా? వెనక్కి తిరిగి మనం పరిగెత్తుతూ ఉంటాం, పెద్ద కేకలు పెడతాం, వామ్మో వామ్మో అని. అంటే ఎవరన్నా వచ్చి కాపాడండి కాపాడండి అని పెద్ద కేకలు పెడతాం. ఇంకేముంది? పిరికి పిల్ల దొరికిందని చెప్పి కుక్క ఏం చేసేది? ఊపు తెచ్చుకుని ఇంకా పరిగెత్తిద్ది, ఇంకా మనకంటే ఫాస్ట్గా పరిగెత్తిద్ది ప్రియులారా. పరిగెత్తిద్ది ఇంకా పరిగెత్తుకొచ్చి ఏం చేస్తే ఏ కాలు పట్టుకునింది. మనం అప్పుడు ఆ టైంలో ఏం చేయాలి? పరిగెత్తకూడదు. పరిగెత్తకుండా ఏం చేయాలి? నిలబడాలి. ఒక్కసారి మనం దానికి ఎదురుకు తిరిగి నిలబడితే, వామ్మో నన్ను కొట్టేది అనుకుంటుందని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. నీ భయమే నీకు శత్రువు. స్తోత్రం. నీ భయమే. జ్వరం వచ్చినప్పుడు అమ్మో అని భయపడండి, ఇంక నువ్వు కోమాలోకి వెళ్ళిపోతావు. భయము రాకూడదు. ఆ భయమును తరమటం కోసమే యేసయ్య అంటాడు, భయపడకుడి, నేనే నీకు తోడై ఉన్నాను, భయపడకుడి. ఎంత మంచి మాటలు చెప్పాడండి. మనిషిని ఏళ్తుంది భయమే. ఆదామా అని పిలిచినప్పుడు ఆదాం అంటాడు, అయ్యా నీ స్వరము విన్నప్పుడు నాకేమైపోయిందంటే భయము కలిగింది, అందుకని చెట్లు చోటన దాక్కున్నాను. ఎందుకు భయం కలిగింది? ఎందుకంటే తినవద్దన్న పండు తిన్నాడు కాబట్టి ఆ రోజే ఆదాములోకి ఏమొచ్చింది? పాపం వచ్చింది. పాపం రావటం వల్ల భయం ఏర్పడుతుంది. భయం వలన మనిషి కురింగి 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 కృషించిపోతాడు. మనిషికి ఏదైనా భయం రానియండి, ఇక ఏ చేతులు కాళ్ళు పనిచేయవు. మనం పైకి లెగవాలన్నా లెగవలేం, ఏ పని చేయాలన్నా చేయలేం. సంతోషంగా ఉన్నాం అనుకోండి, అసలు ఎంత పని అయినా సరే చేస్తాం. భయము లోపల ఉంటే గుండెలు పిండేసిద్ది భయం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, భయపడకండి అయ్యా, నేనే. పేతురు గారు అనుకుంటున్నాడు, ఈయన అక్కడున్నాడు కదా, రాత్రి అక్కడ మమ్మల్ని వెళ్ళిపోని పంపించేశాడు కదా, ఈయన ఇక్కడికి ఎలా వచ్చాడు? అందుకంటాడు, నీవే అయితే నేను కూడా నడిచి వస్తాను, రా దిగిరా అని చెప్పినప్పుడు వెంటనే కాలు తీసి నీళ్ళల్లో పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత శక్తి అండి! పేతురు, నువ్వు ఎలా నడవగలుగుతున్నావు? పేతురు, నీకెందుకు ఇంత ధైర్యము? పేతురు, నీకెందుకు ఇంత విశ్వాసము, ఇంత నిరీక్షణ ఏమిటి అని అడిగితే పేతురు ఒకటే చెప్తాడు, నా నిరీక్షణ నా యేసయ్యా, నా ధైర్యము నా యేసయ్యా, నా ఆధారము నా యేసయ్యా, నా జీవితమే నా యేసయ్యా. హల్లెలూయా. అంతలా పేతురు దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి ఎక్కడ నడిచాడండి? నీటి మీద నడిచాడు. ఒకటి యేసుక్రీస్తు ప్రభువారు నడిచాడు, రెండవది పేతురికి ఎవరి వల్ల కాలేదు. నీటి మీద నడవడం అంటే మామూలు విషయం అండి. నీళ్ళు ఎలా వచ్చేసినాయి అంట, ఒక రాయిలాగా మారిపోయి నడుచుకుంటూ 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 వెళుతూ ఉన్నాడండి. వెళుతూ ఉన్నాడండి. నీటి మీద నడిపించగలిగిన సమర్థత నా దేవునికి ఉందండి. అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది చూడండి. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన మునిగిపోతుంటే
అప్పుడు మళ్ళా చెప్తాడు, నేనున్నానని చేయి చాప ఆయన్ని పైకి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ మునిగిపోయే పరిస్థితులు నీవు ఉన్నావేమో, ఆపదలో దిగిపోతున్నావేమో, కష్టాల్లో మునిగిపోతున్నావేమో, అప్పుల్లోకి దిగజారిపోతున్నావేమో, ఈ పరిస్థితులు గుండా నీ చేయి పైకి చూపించినట్లయితే, నీ చేయి నజరేయుడైన యేసుకు అప్పగించినట్లయితే, ఆయన నీ చెయ్యి పట్టుకుని పైకి లేపగలిగిన సమర్థుడు. మునిగిపోయేటప్పుడు చేతులు కట్టుకోకూడదు. మునిగిపోయేటప్పుడు ఏం చేయాలి? నీ చెయ్యి ఏం చేయాలి? మనం ఏదన్నా తెలియకుండా గుంటలో పడిపోతే మనం పైకి లాగాలంటే మనం ఏం చెప్తాం? చెయ్యి పైకి అయితే రే లాగంట్రా అంటాం. వాడు తాడు వేస్తే తాడు పట్టుకుని పైకి వస్తాం. ఇప్పుడు నీ చెయ్యి ఏం చేయాలండి? పైకి ఎత్తాలి. ఇందాక చెప్పాను, యేసుక్రీస్తు ప్రభువారు రొట్టెలు పట్టుకుని చేతులు ఏం చేశాడండి? ఆకాశం వైపు చూపించాడు. ఇప్పుడు నువ్వు ఆపదలో ఉన్నావు, శ్రమలో ఉన్నావు, బాధలో ఉన్నావు, కురింగిపోతున్నావు, శ్రమంలోకి లోపలికి వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు నువ్వు చెయ్యి ఎవరి వైపు ఎత్తాలండి? చెప్పాలి, ఎవరి వైపు ఎత్తాలి? యేసయ్య వైపు ఎత్తాలి. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు మునిగిపోయేటప్పుడు తన చేతులు శిష్యుల వైపు చూపించాడా, యేసయ్య వైపు చూపించాడా? వెనకమాల ఇటువైపు ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. ఇటువైపు ఎవరున్నారు? యేసుక్రీస్తున్నాడు. యేసుక్రీస్తుని వీళ్ళు దయ్యం అనుకున్నారు, కానీ నేనే అని చెప్పాడు. ఆ తర్వాత నీవైతే నేను నడిచి వస్తా అన్నాడు. దగ్గరకు వచ్చిన తర్వాత ఈయన దేవుడు కాదేమో అన్న అనుమానం రాలేదండి. అని లోకం వైపు పండగ శిష్యుల వైపు చేతులు చూపించాల్సిన ఈ వ్యక్తి చేతుల వైపు ఆయన వైపు చూపించలేదండి, లోకం వైపు. యేసయ్య వైపు చూపిస్తాడు. ప్రభువా, నీవే నన్ను లేపగలిగిన దేవుడవు, స్తోత్రం. నీవే నన్ను నడిపించగలిగిన దేవుడవని చేతులలాగు పైకెత్తి యేసయ్య వైపు చూస్తుంటే, మునిగిపోవుట దేవునికి ఇష్టం లేకుండా ఆయన వెంటనే పట్టుకుని లేపి నిలబెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చిన తర్వాత మునిగిపోతున్నాడా? దూరంగా ఉన్నప్పుడు మునిగిపోయాడా? దగ్గరకు వచ్చిన తర్వాతే మునిగిపోయాడు. ఇప్పుడు చూద్దాం, యేసుక్రీస్తు ప్రభువారు లేపి అలా నిలబెడితే ఏడ నుంచున్నాడు? అప్పుడు మళ్ళీ అక్కడే నుంచున్నాడు. ఎక్కడైతే మునిగిపోతున్నాడో అక్కడే ప్రభు ఏం చేశాడు? నిలబెట్టాడండి. ఎక్కడైతే శ్రమ అనుభవిస్తున్నావో, ఏడైతే బాధ అనుభవిస్తున్నావో, ఏడైతే నిందలు అనుభవిస్తున్నావో, ఏడైతే అప్పుల మధ్యలో కూరుకుపోతున్నావో, అక్కడే నా ప్రభు నిన్ను నిలబెట్టగలడు. అక్కడే నీ పరిస్థితిని మార్చగలడు. అక్కడే నీ జీవితంలో సంతోషం ఇవ్వగలుగుతాడు. అక్కడే నా దేవుడు నిన్ను గుండెలు హత్తుకోగలుగుతాడు. నీ చేయి పైకెత్తితే చాలండి. నీ చేయి పైకెత్తితే చాలు. నీ చెయ్యి ఎలాగ పైకెత్తితే ఆయన నిన్ను హత్తుకుంటాడు. ప్రియులరా, నా యేసయ్య ఉన్న స్థలములోనే నిన్ను నిలబెట్టగలిగిన దేవుడు. అవమానాలు, నిందలు, శోధనలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఎక్కడైతే మునిగిపోతున్నావో అక్కడే నా ప్రభు నిన్ను నిలబెట్టగలిగిన సమర్థత నా యేసయ్యకు ఉన్నదండి. నీ చేతులు పైకి ఎత్తాలి ప్రియులరా. నీ చేతులు పైకి చూపించాలి. ఆయన ఆదరించే దేవుడు, ఆయన ప్రేమ చూపించే దేవుడు, విడిచిపెట్టేవాడు కాదు. నీ కొరకే ప్రార్థన చేస్తున్నాడు. రాత్రి అంతా ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ఆపదలో ఉంటే నీ దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చాడు. ప్రార్థన చేశాడు, ఆహారం ఇచ్చాడు. ఆపదలో ఉంటే కూడా నీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. అంటే ఆయన ఆలాపన అంతా నీవే, ఆయన ధ్యాస అంతా నీవే, ఆయన శ్వాస అంతా నీవే. అందుకే చూడుము, నా అరిచేతుల్లో నిన్ను చెక్కుకున్నాను. నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు విడిచిపెట్టి దేవునికి దూరం అయిపోతున్నావు. నీ చేతులు కనుక ఒకసారి యేసయ్య వైపు చూపించి నాకు సహాయం చేయమని అడగగలిగితే, నీవున్న ఆ స్థలములో నువ్వు పడిన గుంటల నుంచి పైకి లేపే దేవుడు నా దేవుడు. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరు లేచి నిలబడండి. నీ చేతులు పైకి చూపించండి, నీ చేతులు పైకి ఎత్తండి. పడిన గుంటలో నుంచి లేపమని అడగండి. నిందల అవమానాల నుంచి నన్ను లేపండి ప్రభువా అని అడగండి. శ్రమలో నుంచి నన్ను విడిపించు ప్రభువా అని అడగండి. దుఃఖములో నుంచి నన్ను లేపండి ప్రభువా అని అడగండి. పరిస్థితులు మార్చమని ప్రభువుని వేడుకుందాం, ప్రభువుని అడుగుదాం. ఇది అనుకూలమైన సమయం ప్రియరా. ఆయన చేతులు పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని ఆశీర్వదించలేదా? ప్రియ సహోదరి, నీ చేతులు పైకెత్తి నీ సమస్య ఏంటో, నీ బాధ ఏమిటో, నీ కష్టమేమిటో,
నీ దుఃఖం ఏమిటో, నీ పరిస్థితులు ఏమిటో దేవునికి తెలియచేయి. ఆయన నిన్ను ఆదుకునే